నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనాలు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి సంగతులను మనం ఈ లోకంలో వింటూ ఉంటామండి. వాటి ద్వారా మనం నేర్చుకునేటువంటి జ్ఞానము అతి స్వల్పంగా ఉంటుంది. అది మనకు ప్రయోజనకరం కాదనని మనం తెలుసుకునే లోపల జీవితం చాలా వ్యర్థమవుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాలను మీ వద్దకు నిరీక్షణ సమయం అనేటువంటి కార్యక్రమం ద్వారా తీసుకురావటంలో మా యొక్క ఉద్దేశము, అంటే దేవుని సంకల్పంలో ఉన్నటువంటి మా యొక్క ఉద్దేశం ఏంటంటే బెటర్ థింగ్స్ని మీకు ప్రీచ్ చేయాలి లేదా తెలియచేయాలి. వాటిని నేను తెలుసుకుని వాటిని ద్వారా మీకు కూడా తెలియచేయాలనేటువంటి ఈ ప్రాసెస్లో మాత్రమే ఈ యొక్క నిరీక్షణ సమయం టీవీ కార్యక్రమం ద్వారా ఈ సత్యాలను మీకు అందించడం జరిగింది. సో ఒక భక్తుడు చెప్పాడు కదా, ఇఫ్ యూ క్యారీ ద బైబుల్ విల్ క్యారీ యూ వెన్ యూ బికమ్ ఓల్డ్ అని చెప్పాడు. అంటే ఈ బైబిల్ని నువ్వు ఇప్పుడు మోసినట్లయితే నువ్వు వృద్ధుడు అయిన తర్వాత ఆ బైబిలే నిన్ను మోసిద్ది అని. అంటే బైబిల్ అంటే ఫిజికల్గా ఉండేటువంటి 66 బుక్స్ కంప్రైజింగ్ బుక్ కాదండి. బైబిల్ అంటే అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలను మనం అన్వయించుకొని మన జీవితాన్ని ఆ విధంగా నడిపించుకోవటం ద్వారా మీ కుటుంబాలు, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలు, మీ సామాజిక జీవితం అన్ని విషయాలలో కూడా, అంటే అన్ని కోణాలలో మీ జీవితం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అందుకే ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా మీకు మరి ఒకసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవటం జరిగింది. సో ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే 7 బెటర్ థింగ్స్ ఇన్ బుక్ ఆఫ్ హీబ్రూ. హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి 7 శ్రేష్టమైనటువంటి విషయాలు. మనకు బైబిల్ గ్రంథంలో ఈ హెబ్రీ పత్రిక కూడా చాలా ఆనాటి యూదులు అనేకమైనటువంటి సాంప్రదాయాలు, కట్టుబాట్ల ప్రకారం వారు జీవించేవాళ్ళు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతంలో లేనటువంటి అనేకమైనటువంటి నీతి నియమాలు, నిష్ట అనేటువంటిది ఈ యూదా సాంప్రదాయాల్లో ఉన్నదండి. కాబట్టి వారు అందులో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రత్యక్షత వారికి దొరికిందనే మాట సత్యమే. కాబట్టి వారు తర్వాత శ్రేష్టమైన విషయాలు అనగా యేసుక్రీస్తు ద్వారా వారికి అందించబడినటువంటి విషయాలు వారు ఏమాత్రం కూడాను అంగీకరించేవారు కాదు. సో అలాంటి వారికి రాయబడినటువంటి పత్రికే హెబ్రూ పత్రిక అనమాట. సో హీబ్రూస్ అంటే తెలుసు కదండి, యూదా జాతి ప్రజలను ఉద్దేశించి రాసినటువంటి పత్రికే. ఈ పత్రికను రచించిన వారు ఎవరైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా రాశారు. అది పౌలు గారు కానీ, బర్నబా గారు కానీ, మరి లేకపోతే మరి ఒక దైవ సేవకులు ఎవరైనా ఉండొచ్చు. కానీ బైబిల్ చెప్తా ఉంది కదా, ఆల్ స్క్రిప్చర్స్ వర్ రిటర్న్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విత్ హోలీ మ్యాన్ అని బైబిల్ చెప్తా ఉంది. అంటే ప్రతి వాక్యం కూడాను పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధమైనటువంటి మనుషుల ద్వారా వ్రాయబడింది అని. సో ఈరోజున మన సబ్జెక్ట్కి మనం కన్ఫైన్ అయినట్లయితే 7 బెటర్ థింగ్స్ ఇన్ బుక్ ఆఫ్ హీబ్రూలో మనం మొట్టమొదటిగా చూసినట్లయితే 7 శ్రేష్టమైనటువంటి విషయాలు వ్రాయబడి, వాటిని ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా హీబ్రూలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, ద బెటర్ రెవల్యూషన్. దీన్ని మనం బెటర్ రెవల్యూషన్గా మనం తీసుకుందాం. అంటే శ్రేష్టమైన ప్రత్యక్షత. అదేంటో ఇక్కడ వ్రాయబడి ఉంది. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఏమండి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడి ఉన్నవి అని మొట్టమొదటిగా మనం చూస్తాము. సో బెటర్ రెవల్యూషన్ ఏంటంటే, ఒకప్పుడు మన యొక్క టెక్నాలజీ చూసినట్లయితే ఓల్డ్ టెక్నాలజీ. ఒకప్పుడు మనం రేడియోలో మరి వార్తలు వినేదాకా మనకి ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో తెలిసేది కాదు. తర్వాత మనకి టెలివిజన్ వచ్చింది. టెలివిజన్ ద్వారా ఏం జరుగుతున్నాయో మన దేశంలో, మా చుట్టుపక్కల అనేటువంటి విషయాలను మనం చాలా తీక్షణంగా, అంటే చాలా ఇంట్రెస్ట్గా న్యూస్ వినేవాళ్ళం.
తర్వాత దూరదర్శన్ ద్వారా వచ్చాయి. తర్వాత మనం కాలగమనంలో మనం చూసినట్లయితే చాలా నెట్వర్క్లు వచ్చినాయి. మన వాళ్ళు చాలామంది స్పేస్లోకి ఈ ఈ యొక్క వీటిని పంపించారు, గ్రహాలను పంపించారు. వాటి ద్వారా నంబర్ ఆఫ్ నెట్వర్క్స్ వచ్చినాయి. కాబట్టి తర్వాత మనం చూసినట్లయితే ఇంకా బెటర్ థింగ్స్ వచ్చినాయి దానికంటే. సో ఈ రోజుల్లో ఎవరు కూడాను రేడియోనిలో ఈ యొక్క న్యూస్ వినాలి అని అనుకోరు. అలానే టీవీ కూడా ఈ రోజున మనం ఇట్ కెనాట్ బి క్యారీడ్ ఎనీవే. కాబట్టి అన్ని చోట్లకు మనం మోసుకొని వెళ్ళలేము. కాబట్టి ఈ రోజున మొబైల్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏమంటే చెప్తామంటే ఈ రోజున మొబైల్ శ్రేష్టమైందండి, ఎందుకంటే ఎప్పటి న్యూస్ అప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. అలానే మనం చూసినట్లయితే ఇలాగ మరి ఇంకా ముందున్నటువంటి రోజుల్లో ఇంకా ఎలాంటి టెక్నాలజీస్ వస్తాయో మనకు తెలియదు. కానీ బైబిల్లో దేవుని గురించినటువంటి, అంటే భగవంతుని గురించినటువంటి, మన ఆత్మకు గురించి ఒక శ్రేష్టమైనటువంటి విషయాలు వ్రాయబడ్డాయి. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాఫెసీ. అంటే దీని తర్వాత ఇంకా ఏది కూడాను రాదు. ఒకవేళ అది వచ్చినట్లయితే అది దేవుని యొక్క సంకల్పం కాదు, దేవుని యొక్క ప్రత్యక్షత కాదు. అది తప్పనిసరిగా సాతాను యొక్క ప్రత్యక్షతగా భావించి మన ఆత్మలను వినాశనం చేసేటువంటి ఒక బృహత్కరమైనటువంటి ప్రణాళిక సాతాను చేతిలో ఉంది. సో బియాండ్ ద బైబిల్ అండ్ బైబిల్ పరిధిని దాటినటువంటి ఏ ప్రత్యక్షత శ్రేష్టమైంది కాదు. సో వాట్ ఈస్ దిస్ బెస్ట్ రెవల్యూషన్ అంటే, పూర్వకాలమందు నానా విధములుగా దేవుడు తన యొక్క ప్రత్యక్షతను, తన యొక్క మాటను ప్రజలకు అందిస్తూ వచ్చాడు. అది ప్రవక్తల ద్వారా, అంతకుముందు ధర్మశాస్త్రం ద్వారా, చివరికి వచ్చేటప్పటికి 2000 years బ్యాక్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ సన్ ఆఫ్ గాడ్, హీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ హెవెన్ టు దిస్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు రివీల్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గాడ్. ఆయన పరలోకంలో నుంచి భూలోకానికి నరావతారిగా వచ్చి తానే దేవుడిగా, దైవ కుమారునిగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సో ఆయన మాట్లాడినటువంటి మాటల ద్వారా ఈ రోజున మనందరం కూడాను ఒక రక్షణ భాగ్యాన్ని పొందాము ఆయన చేసిన త్యాగం ద్వారా. సో బెటర్ రెవల్యూషన్ ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. సో క్రైస్ట్ ఈజ్ స్పీకింగ్. డియర్ ఫ్రెండ్, నిరాశలో ఉన్నట్లయితే, నిస్పృహలో ఉన్నట్లయితే, బాధలో ఉన్నట్లయితే, జీవితాన్ని అంతమొందించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్లయితే, ఈ దేవుడు ఈ కార్యక్రమం ద్వారా హీ ఈస్ టెలింగ్ యూ రిసీవ్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. హీ ఈజ్ అల్టిమేట్ రెవల్యూషన్. ఆయనే మన యొక్క చివరి ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ ప్రపంచాన్ని నిర్మించాడు. ఆయన హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. మన జీవితం కానీ ఈ సృష్టికర్తను తెలుసుకోకపోతే నీ జీవితం శూన్యంగా ఉంటుంది మిత్రమా. నీ యొక్క అంతం లేకపోతే నిత్యత్వంలో నీ గడపవలసినటువంటి జీవితం బహు వేదనకరంగా ఉంటుంది. సో సెకండ్ బెటర్ థింగ్ ఏంటంటే a better hope అని హీబ్రూస్ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి నిరీక్షణ. సో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం 7:19లో ఈ మాట రాయబడి ఉంది. నేను చదువుతాను, దయచేసి వినండి. ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. సో ద లా బికేమ్ ఇన్ఫర్టిలిటీ అన్నమాట. అంటే అది వంధ్యత్వం. అంటే దాంట్లో నుంచి మనిషి ఏది చేయలేనటువంటి స్థితికి ధర్మశాస్త్రం మనిషిని తీసుకొని వచ్చింది. కనుక ముందు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంటే ఆ దానిని ఇప్పుడు వాడేటువంటి పరిస్థితిలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు పెన్సిలిన్ లైఫ్ సేవింగ్ డ్రగ్. అది మనుషుల ప్రాణాలను బ్రతికించేది. మలేరియా వచ్చినా, లేకపోతే టైఫాయిడ్ వచ్చినా, ఏదైనా ప్రాణాంతక వ్యాధి వస్తే మరి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి సైంటిస్ట్ కనిపెట్టినటువంటి ఆ యొక్క పెన్సిలిన్ వాడితేనే మనిషి బ్రతికేవాడు. కానీ ఈరోజు నా పెన్సిలిన్ లేదండి. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ యూజ్లెస్. దానికంటే చాలా బెటర్ యాంటీబయాటిక్స్ ఈరోజున వెలుగులోకి వచ్చినాయి. కాబట్టి వైద్య ప్రపంచంలో ఒక్క క్షణంలోనే శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని మొత్తం కూడా కిల్ చేసేటువంటి వచ్చింది. కాబట్టి అది దాన్ని ఏంటంటే వాడుకలో లేవు. పెన్సిలిన్ ఉంది కానీ ఇప్పుడు అది వాడటం లేదు. దానికి చాలా డ్రగ్ రియాక్షన్స్ ఉన్నాయి. కొంతమంది చనిపోవటం కూడా జరిగింది. అంటే ఏ మందు అయితే మనిషిని బ్రతికిస్తుందో అదే మందు వాళ్ళ ప్రాణాలను తీసే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ప్రక్కన పెట్టాల్సిందే కదా. అలానే ధర్మశాస్త్రాన్ని మనిషి చేయలేకపోయాడు కనుక అది యేసుక్రీస్తు నెరవేర్చాడు కనుక ఇప్పుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది అని హెబ్రీ గ్రంథంలో మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ ఏమనుందంటే, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. సో బెటర్ అండర్స్టాండింగ్, ఇక్కడ బెటర్ హోప్ అంటే యేసుక్రీస్తుని మనకిచ్చాడు. సో యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారా
మనము రక్షించబడతామో మనకు ఒక బెటర్ హోప్ అనేటువంటిది ఈ లోకంలో ఉంటుంది. ఈరోజున ఎందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారు, ఎందుకు ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోతున్నాయి, ఎందుకు మనిషి అశాంతిగా ఉంటున్నాడు, ఏదో కోల్పోయినట్లుగా మనిషి అన్నీ ఉన్నా కానీ, ఎంతో ధనము ఐశ్వర్యం పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే, వై మ్యాన్ బికేమ్ ఫ్యూటైల్ అంటే యూజ్లెస్ అండ్ అన్ప్రాఫిటబుల్ ఎందుకు అయ్యాడండి? దెర్ ఈజ్ నో హోప్. ఆ హోప్ ఎలా వస్తుందో ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. బెటర్ హోప్ మై డియర్ ఫ్రెండ్ ఇన్ క్రైస్ట్ జీసస్. రోమన్స్ 5th చాప్టర్లో పాల్ అంటాడు కదా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దిస్ హోప్ నెవర్ బికమ్స్ అ షేమ్ టు అస్. సో వింటున్నారా ప్రియులారా, బెటర్ హోప్ మనకి ఉన్నది. సో సెకండ్ బెటర్ హోప్ మనం చూసాం. సెకండ్ థింగ్, మూడవది ఏంటంటే ఎ బెటర్ ప్రీస్ట్ మనకు ఉన్నాడు. సో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో ఐ ప్రీస్ట్ అంటే బెటర్, శ్రేష్టమైన ప్రధాన యాజకుడు. ఇప్పుడు వరకు మనం 3 నేర్చుకున్నామండి. శ్రేష్టమైన ప్రత్యక్షత, శ్రేష్టమైనటువంటి నిరీక్షణ, మూడవది శ్రేష్టమైన ప్రధాన యాజకుడు. 7:24 హెబ్రీలకు రాసిన పత్రికలోనే మనం 7 చూస్తున్నామండి. సో 24th వర్స్ చదువుతాను. ఆయన నిరంతరము ఉన్నవాడు. ఎవరు? యేసుక్రీస్తు. గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయని ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. వాట్ ఎ బెటర్ ప్రీస్ట్ అండి. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కానీ దేవుని దగ్గర నుంచి ఆయన ప్రసన్నతను వారు పొందుకోవటం కోసం, లేదా ఆయన దయను, ఆయన కారుణ్యాన్ని పొందుకోవటానికి ఏం చేసేవాళ్ళంటే వారి యొక్క పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బలులను తీసుకొని వచ్చి ఆ ప్రధాన యాజకుడు చేతిలో పెడితే ఆ ప్రధాన యాజకుడు స్నానం చేసి తాను దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని తనలో ఏ తప్పు లేదు అని చెప్పి ప్రక్షాళన పొందిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పర్మిషన్ ఉన్నటువంటి ఆ హోలియెస్ట్ ఆఫ్ ద హోలీ అంటే అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళి వారి తరపున ఆ సాక్రిఫైస్ ఇచ్చి, ఆ బలి ఇచ్చి బయటకు వచ్చేటువంటి వారు. ఇది అంతకుముందు ఉన్నటువంటి ఆనవాయితీ వారు కానీ దేవుని యొక్క దయను ప్రసన్నతను పొందుకోవాలంటే. కానీ ఇప్పుడు అది కాదు, అది ఇప్పుడు పోయింది. అందుకని ఇప్పుడు బెటర్ ప్రీస్ట్ వచ్చాడు. అంటే ప్రీస్ట్ అంటే ప్రధాన యాజకుడు. కాబట్టి యేసుక్రీస్తు నిరంతరం జీవిస్తున్నాడు. ఆయనకు పర్మిషన్ సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి దినము ఆయన దేవుని సన్నిధిలో తండ్రితో మాట్లాడుతున్నాడు. నిజానికి ఇప్పుడు బైబిల్ చెప్తా ఉంది కదా, ఆయన తండ్రి పక్షమున కూర్చొని నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. సపోజ్ నేను ఒక అన్కాన్షియస్గా కానీ కాన్షియస్గా కానీ నేను ఐ కమిట్ ఏ ట్రాన్స్గ్రెషన్ అంటే ఒక తప్పిదాన్ని చేశాను. ట్రాన్స్గ్రెషన్ అంటే తెలుసు కదండి, గీతను దాటటాన్ని ట్రాన్స్గ్రెషన్ అంటారు. అంటే అపరాధము అంటారు దాన్ని తెలుగులో. అంటే దేవుడు గీసిన గీతను దాటి అవతలకి వెళ్తే అది ట్రాన్స్గ్రెషన్ అవుతుంది, అపరాధం అవుతుంది, చట్ట విరుద్ధం అవుతుంది, అతడు శిక్షార్హుడు అవుతాడు. అలాంటి తప్పు నేను చేసినప్పుడు నేను సాక్రిఫైస్ తీసుకొని వెళ్ళాల్సిన పని లేదు. మీరైనా నేనైనా, ప్రభువా ఐ రిపెంట్, నన్ను క్షమించండి, మీ కలువరి శిలువలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి నన్ను క్షమించండి ప్రభు అని ప్రార్థన చేస్తే మనకు వెంటనే పాప క్షమాపణ యేసుక్రీస్తు ద్వారా ఈయన తన తండ్రికి చెప్పి మన పాపాలను క్షమిస్తాడు. వాట్ ఎ బెటర్ ప్రీస్ట్ వీ హ్యావ్. ఈయన ఎలాంటి వాడు కూడా చెప్తున్నాడు. 26వ వచనం 7:26 పవిత్రుడు, దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు, ద హై ప్రీస్ట్, ద బెటర్ ప్రీస్ట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్. మనకు సరిపోయినటువంటి వాడు. సో ఫ్రెండ్స్, మనకు సరిపోయినటువంటి ఒక బెటర్ ప్రీస్ట్ మనకున్నాడు. దిగులు చెందాల్సిన పని లేదు. అలానని చెప్పి మన పాపంలో కొనసాగమనని బైబిల్ చెప్పటం లేదు. దేవుని కృప అనేటువంటిది మనల్ని పాపం నుంచి విడిపించడానికి మనకు సహాయపడుతుంది. కానీ దేవుని యొక్క శిక్ష లేదా యేసుక్రీస్తు ఆ శిక్షను భరించాడు కనుక మనకు ఆ స్వేచ్ఛను మనకి ఇచ్చాడు. కానీ మనం అదే స్థితిలో కొనసాగితే తప్పకుండా మనం దాని విషయమై శిక్షను అనుభవించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని బైబిల్ సెలవిస్తాం. సో 4th వన్ ఏంటంటే ఆ బెటర్ కవెనెంట్, శ్రేష్టమైన నిబంధన కూడా ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము ఇలా ఉంది. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వమును పొంది ఉన్నాడు. బెటర్ థింగ్స్ ఏమండి, మరి శ్రేష్టమైనటువంటి సేవకత్వమును పొంది ఉన్నాడు
అంటే ఇక్కడ ఒక కవెనెంట్ అంటే ఒక నిబంధన చేశాడు, తండ్రితో ఈ నిబంధన చేశాడు. తండ్రి, పాపులైనటువంటి మానవులందరి కోసం మీరు విధించినటువంటి ఆ శిక్షను నేను భరించడానికి వెళ్తున్నాను కాబట్టి ఆ శిక్షను మీరు రద్దు చేసి వారికి నీతో సంబంధాన్ని నేను కలుగు చేయడానికి మీడియేటర్గా వెళ్తున్నాను, మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు కదా అంటే అది తండ్రి చిత్తము కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇంతకంటే బెటర్ కవెనెంట్ లేదా మధ్యవర్తిగా ఈ లోకానికి ఇంకెవ్వరు రాలేదండి. అదే మనకు బైబిల్లో చెప్తున్నటువంటి యేసు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైనటువంటి వాగ్దానం బట్టి నియమించబడి ఉన్నాడు. మనం గ్రామర్లో గుడ్ బెటర్ బెస్ట్ అంటాం. గుడ్ అంటే కొంచెం మంచిదే, బెటర్ అంటే దానికంటే కొంచెం శ్రేష్టమైనది, బెస్ట్ అంటే దీనికి మించినటువంటిది ఏదీ లేదు, అంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటారు, అంటే ద హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్, అంటే దీనికి మించినటువంటిది లేదు. యేసుక్రీస్తుకు మించినటువంటి పరిశుద్ధుడు ఈ లోకంలో లేడు, యేసుక్రీస్తుకు మించిన దేవుడు ఎవరు లేరు, యేసుక్రీస్తుకు మించినటువంటి మధ్యవర్తి అంటే మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని పూడ్చి ఒక బ్రిడ్జి లాగా మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదని చరిత్ర చెబుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా బైబిల్ గ్రంథం చెబుతుంది. సో వీ హ్యావ్ ఎ బెటర్ కవెనెంట్. సో ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇట్స్ ఎ బెటర్ సాక్రిఫైస్, అంటే శ్రేష్టమైనటువంటి అర్పణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, నేను ముందుగానే చెప్పాను, ఇదంతా యూదుల యొక్క సాంప్రదాయాలను పూర్తిగా నిర్వీర్యం చేసి క్రీస్తును ఇక్కడ ప్రతిబింబించి క్రీస్తును పైకెత్తి ఈయన ద్వారా మాత్రమే మీ యొక్క ఆత్మీయ జీవితాలలో శ్రేష్టతను సంతరించుకొని ఆ నిత్య మహిమ రాజ్యానికి మీరు అర్హులవుతారనేటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియచేసే గ్రంథమే హెబ్రీయులకు రాసిన పత్రిక. సో బెటర్ సాక్రిఫైస్ ఏందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, మేకల యొక్కయు గొర్రెల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో యేసు ప్రభు ప్రవేశించాడు. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడినటువంటి వాటి మీద ఆవు దూడ బూడిద చల్లుటి శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల, ఇక్కడ చూడండి 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సో బెటర్ సాక్రిఫైస్ అండి, శుద్ధి చేసేటువంటిది. మనం చేసిన తప్పుకి ఏదో ఒక అమాయక గొర్రెనో కోడెనో మేకనో బలించటం అది ఆ రోజుల్లో ఓకే, ఆ అజ్ఞాన కాలం అన్నాడు. మనుషులు మరీ మూర్ఖంగా ఉండే రోజుల్లో మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం దాని మీద కూడా తిరగబడ్డారు మోషే మీద. సో అది కాదు, దానికంటే బెటర్ ఇచ్చారు. అదేంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తం, అది మన అంతరంగ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. మన పాపములను ఒప్పుకొనుట ద్వారా ఈ బెటర్ సాక్రిఫైస్ని యేసు ప్రభు ఇచ్చాడు. దెర్ ఈజ్ నో అదర్ సాక్రిఫైస్ దాన్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. మీరు ఒకవేళ ప్యాషన్ ఫర్ క్రైస్ట్లో చూస్తే యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి మెల్ గిబ్సన్ ఒక చక్కగా ఒక మంచి చిత్రీకరణ చేశాడు. అది ప్రపంచంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. హీ బికేమ్ ది గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్, హీ బికేమ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఫిలిం ర్యాలం. కానీ అది ఒకవేళ అతను అలా చక్కగా ప్యాషన్ చూపించవచ్చేవో, కానీ ద రియల్ పర్సన్ ఇస్ జీసస్ క్రైస్ట్ అండి. సో ఐఎమ్ నాట్ డినయింగ్ ఎనీథింగ్, ఐ అప్రిషియేట్. కానీ ఏంటంటే యేసుక్రీస్తును మించిన సాక్రిఫైస్ ఇంకోటి లేదు. ఇంకా దీన్ని అంగీకరించట్లేదండి. విచారం ఏంటంటే, నేను బెటర్ థింగ్స్ ఏదైనా చేస్తే, నేను ఒక దేవాలయం కట్టిస్తే, నేను ఒక అనాథాశ్రమాలను కట్టిస్తే, ఒక హాస్టల్ కట్టిస్తే, నేను ఒక చర్చ్ బిల్డింగ్స్ కట్టిస్తే, ఆ చర్చిలోనే ఆ పేరు పెద్దదిగా పెట్టుకొని, లేకపోతే ఒక చైర్స్ ఫ్యాన్స్ ఇవ్వటం తప్పు, పాపం, నరకానికి వెళ్తారని నేను చెప్పట్లేదండి. కానీ దే డిపెండ్ ఆన్ ఓన్లీ దోస్ థింగ్స్. ధర్మకార్యాల మీదే వారి యొక్క ఆత్మరక్షణ పరలోక ప్రవేశాన్ని వాళ్ళు కన్ఫైన్ చేసుకోవటం ఉందే, అదే చాలా విచారం. మన పాపాలను కడిగి శుద్ధి చేసేటువంటి క్రీస్తు రక్తము కంటే మించినటువంటి బెటర్ సాక్రిఫైస్ ఇంకొకటి లేదు. ఆరోది 6th బెటర్ థింగ్ ఏంటంటే, దట్ ఈజ్ ఎ బెటర్ పొజిషన్. మనందరికి ఒక మంచి స్థితిని కలిగించాడు యేసు ప్రభు. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనంలో, ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థితియు అయినదియునైనా స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి
మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. వీళ్ళంటండి యేసు ప్రభువుని నమ్మినందుకు ఆ రోజుల్లో కొంతమంది హీబ్రూస్లో కొంతమంది క్రిస్టియన్స్గా మారారు. మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి క్రీస్తును వెంబడించడం మొదలు పెడితే వీళ్ళ ఆస్తులు దొంగిలించేశారు, వీళ్ళని చిత్రహింస చేశారు, అనేక బాధలకి అనేక శ్రమలకి వీళ్ళని లోన్ చేశారు. అదే 34వ వచనం మనం 33లో వచనం చూసినట్లయితే ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించట చేత 10 మందిలో మీరు అరడి పడితిరి, మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారిలో పాలువారు అవుతారు. అంటే క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించడం అనేటువంటిది ఒక శ్రేష్టమైనటువంటి భాగం అండి. ఇది ఈ రోజున చాలామంది అది తప్పించుకోవటానికి బెటర్ క్రిస్టియన్స్గా మారటం కోసం ఏదో మనం వేసుకునే మంచి ఒక డ్రెస్ కోడ్ను బట్టి మనం బెటర్ క్రిస్టియన్గా అనిపించమండి. లేకపోతే మనం వాడేటువంటి మంచి పదజాలం బిబిలికల్ లాంగ్వేజ్ మాట్లాడితే మనం ఏదో బెటర్ క్రిస్టియన్గా మార్చబడం. అంటే బైబిల్ పదజాలాలను వర్ణించడం ద్వారా మనం మంచి క్రైస్తవులుగా ఈ సమాజంలో మనం పేరు తెచ్చుకోవాలి. వి మస్ట్ లివ్ లైక్ జీసస్. క్రీస్తులాగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఈవులను మనం సంతరించుకొని అలా జీవించాలి. అంటే అప్పుడు మనకు శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలను అనుభవించటం ద్వారా మనం శ్రేష్టమైనటువంటి స్థితిని లేదా పరిశుద్ధులతో మనకు ఒక పార్ట్, అంటే మనకి ఇళ్ల స్థలాల్లో ఒక ఇంటి స్థలం వచ్చిందండి, నాకు ఒక భాగం వచ్చిందండి అంటారు. లేదా వాళ్ళ భర్త చనిపోతే భార్యకి కానీ ఆ డబ్బులు కానీ ఆ ఆస్తి వచ్చిందనుకో, నాకు వచ్చిందండి ఆ స్వాస్థ్యం లేదా ఆ ఇన్హెరిటెన్స్, నాకు వచ్చిందండి ఆ స్వాస్థ్యము అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ అవన్నీ కాలగమనంలో అట్లకి విలువ ఉండదు, అవన్నీ ఫేడ్ అయిపోతాయండి. కానీ శ్రేష్టమైనది పరలోకంలో క్రీస్తు బిడ్డల కోసం దాచిపెట్టాడు. అది ఎలాగ సంతరించుకుంటాం మనం అంటే శ్రమలు అనుభవించటం ద్వారా మనం క్రైస్తవులుగా మార్చబడతాం. నిజానికి క్రైస్తవులకు నిజమైనటువంటి నిర్వచనం బైబిల్లో రాయబడి ఉందండి. శిష్యులను క్రైస్తవులు అన్నారట. అంత్యకయలో ఉన్నటువంటి శిష్యులను క్రైస్తవులు అని ఫస్ట్ మాట మనకు అక్కడ కనబడుతుందండి. సో ద క్రిస్టియన్స్ ఆర్ సఫరింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసం శ్రమలు అనుభవించేవాడు. మార్టిన్ లూథర్ గారు చెప్పాడు, చాలా మంచి మాట చెప్పాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు గుర్తు ఏంటంటే బ్యాడ్జ్ ఆఫ్ సఫరింగ్ అంటాడు. అంటే వాళ్ళు ధరించవలసినటువంటి బ్యాడ్జ్ ఏంటంటే సఫరింగ్, శ్రమలు. సో మరి శ్రేష్టమైన భాగాన్ని వీరు పొందుకున్నారు. మరి మీరు పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? 7వది ఎ బెటర్ కంట్రీ, శ్రేష్టమైన దేశము బైబిల్ మనకి ఇస్తూ ఉన్నది. అదేంటో తెలుసండి. 11వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 16వ వచనం, అయితే వారి మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. పరలోక సంబంధమైన దేశము శ్రేష్టమైన దేశం. చాలామంది అమెరికా వెళ్తే స్వీట్స్ పంచుకుంటారు. మా అబ్బాయి అమెరికా వెళ్ళాడండి, మా అమ్మాయి ఇంగ్లాండ్లో డాక్టర్ అండి, చుట్టుపక్కల వాళ్ళందరికీ పొంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా గొప్ప దేశాలుగా చెప్పుకుంటున్నటువంటి ఏంటంటే అమెరికా కానీ లేకపోతే ఇంగ్లాండ్ కానీ. అదే పాకిస్తాన్ వెళ్తే స్వీట్స్ పంచుకోరండి, బంగ్లాదేశ్ వెళ్తే పంచుకోరు, శ్రీలంక వెళ్తే పంచుకోరు. కానీ ఈ లోకంలో డబ్బు ఎక్కడ బాగా దొరుకుతుందో, సుఖాలు ఎక్కడ దొరుకుతాయో అదే బెటర్ కంట్రీ ఇప్పుడున్న ప్రపంచం. ఇంకా కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా ఉండటానికి అక్కడ HB1C వీసా వస్తే ఇక పర్మనెంట్గా చచ్చిపోయిన వాళ్ళ శవాలు అక్కడే పూడ్చుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఇస్తున్నారు అన్నమాట. సమాధులు కూడా అక్కడే చేసుకోవచ్చు. ఇది బెటర్ దేశం కాదండి. ఏమండి, పరలోక రాజ్యంలో మనం పేరు రాయబడాలి. మన జీవ గ్రంథంలో మన పేరు రాయిస్తే ఎవరి పేరునైనా ఆ గ్రంథమందు రాయబడిన ఎడల వాడు నరకాగ్నిలో వేయబడదు. ఈ లోకంలో అమెరికా వెళ్ళి నరకానికి వెళ్ళే కంటే, ఇంగ్లాండ్ వెళ్ళి నరకానికి వెళ్ళే కంటే, లేకపోతే ప్రపంచంలో డబ్బు బాగా సంపాదించుకునేటువంటి దేశంలో ఆ దేశం కాదండి నరకానికి వెళ్ళే కంటే, ఈ భూలోకంలో లాజర్లాగా పేదవాళ్ళుగా పలికి పరలోకంలోకి వెళ్తే బెస్ట్ కదండి. మీలో చాలామందికి ఇలాంటి మాటలు ఇష్టంగా ఉండకపోవచ్చు, కానీ బైబిల్ చెప్పే సత్యాలకు మనం తల వంచినట్లయితే జీవితం అద్భుతంగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద బెటర్ కంట్రీ? బైబిల్ సేస్ ఇట్ ఈస్ నాట్ మై ప్రీచింగ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇట్ ఈస్ ద ప్రీచింగ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ ఏం చెప్తుందంటే పరలోకము బెటర్ కంట్రీ. సో బెటర్ రెవల్యూషన్ ఏంటో మనం చూసాం, యేసుక్రీస్తు. బెటర్ హోప్ ఏంటో చూసాం, యేసుక్రీస్తు ద్వారా. బెటర్ ప్రీస్ట్ ఎవరు? యేసుక్రీస్తు. బెటర్ కవెనెంట్ యేసుక్రీస్తు. బెటర్ సాక్రిఫైస్ యేసుక్రీస్తు. బెటర్ పొజిషన్ ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు. అండ్ బెటర్ కంట్రీ ఇచ్చేది కూడా యేసు ప్రభు, ఆ పరలోక రాజ్యం. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు. చివరిగా నేను ఒక విషయం చెప్పి మీకు క్లోజ్ చేస్తాను. సో ఫానీ క్రాస్బీ అనేటువంటి ఒక అమెరికన్ మిషనరీ వర్కర్ ఉండేది.
ఆమె 1820 సంవత్సరం మార్చి 24వ తారీఖున జన్మించి ఫిబ్రవరి 12, 1915లో చనిపోయారు. ఆమె పుట్టుకతో అందురాలు కాదు, కానీ డాక్టర్ల చిన్న లోపం వల్ల 2 కళ్ళు బాల్యంలోనే పోగొట్టుకుంది. అయితే ఆమె కళ్ళు లేకపోవటం వలన చాలా గొప్ప విషయాలను సాధించారు. ఏమేమి విషయాలు సాధించారంటే, ఆమె పోయిట్, అంటే ఆమె ఒక రచయిత. తర్వాత ఆమె 8000 పాటలు చక్కగా రాసి ప్రపంచానికి అందించింది. ప్రపంచంలో గొప్ప గొప్ప సేవకుల యొక్క కూటాల్లో ఆమె పాటలు పాడేది. 8000 పాటలు అండి, 800 కాదు. కళ్ళు లేని కబోది ఫానీ క్రాస్బీ. తర్వాత ఆమె పాటలు 100 మిలియన్ కాపీస్ ప్రింట్ అయినాయండి. 100 మిలియన్ అంటే 10 lakhs అండి. 100 మిలియన్స్ అంటే 1,00,00,000 కాపీలు ప్రింట్ అయ్యి ప్రపంచం మొత్తం పాడుకున్నాయి. వాటిలో బ్లెస్డ్ అష్యూరెన్స్ అనేటువంటి పాట హృదయాన్ని కదిలించేటువంటి ఒక అద్భుతమైన పాట. తర్వాత ఆమె రాసిన 2వ పాట ఏంటంటే, జీసస్ కీప్ మీ నియర్ ద క్రాస్, ఇన్ ద క్రాస్ బీ మై గ్లోరీ అనేటువంటి ఒక అద్భుతమైన పాట, సిలువను గురించినటువంటి పాట. అలాంటి 8000 పాటలు రాసింది. ఆమె దాదాపు 80 సంవత్సరాల పైగా బ్రతికింది. అయితే ఆమె చనిపోయేటప్పుడు ఆమె తన డైరీలో రాసిన మాట మీకు చదివి వినిపిస్తాను. ఐ చూస్ టు రిమైన్ బ్లైండ్, నేను ఎప్పుడు గుడ్డిదానిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. వెన్ ఐ డై, నేను చనిపోయినప్పుడు ద ఫస్ట్ ఫేస్ ఐ విల్ ఎవర్ సీ ద ఫేస్ ఆఫ్ ద బ్లెస్డ్ సేవియర్, నేను మొట్టమొదటిగా చనిపోయిన తర్వాత పరలోకంలో నా అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటి చూసే ముఖం ఏంటంటే నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని చూస్తాను. ఆమె చెప్పిన ఈ మాటలో ఉన్నటువంటి భావం మన హృదయాలను తాకేటువంటిదిగా ఉన్నదండి. అదేంటంటే, ఐ చూస్ టు రిమైన్ బ్లైండ్. ఒకవేళ దేవుడు ఇంకొక అవకాశాన్ని నాకు ఇస్తే నిన్ను స్వస్థపరుస్తాను ఫానీ క్రాస్బీ అంటే, నాకు వద్దు ప్రభా స్వస్థత, ఈ పాడు లోకాన్ని, కుళ్ళు లోకాన్ని, చెడిపోయిన పాపిష్టి లోకాన్ని చూడటం కంటే నీ ముఖాన్ని చూసే అదృష్టం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో నాకు దయచేయి, నేను ఇలానే గురుడిదానిగా ఉంటాను అని చెప్పింది. చూసారండి, ఇంత బెటర్ ఆప్షన్ ఆమె తీసుకుందంటే, ఇక సామాన్యమైనటువంటి మానవులుగా ఉన్నటువంటి మనం ఈ లోకంలో ఈ బెటర్ థింగ్స్ కోసం ఎంత ప్రాకులాడాలో ఒకసారి మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ లోకంలో మంచి వాటిని కాదు మరి మంచివి కాదు, కానీ శ్రేష్టమైనటువంటి 7 సంగతులను మేము తెలుసుకున్నాం. బెటర్ రెవల్యూషన్ మాకు ఇచ్చారు, శ్రేష్టమైన ప్రత్యక్షత, శ్రేష్టమైన నిరీక్షణ, శ్రేష్టమైనటువంటి ప్రభువానైనా తండ్రి ప్రీస్ట్గా మీరు వచ్చారు ఈ లోకానికి. అలానే మాకు ఒక నిబంధనగా మధ్యవర్తిగా మీరు వచ్చారు, శ్రేష్టమైన మధ్యవర్తిగా వచ్చారు, శ్రేష్టమైన దేశాన్ని మాకు ఇచ్చారు ప్రభువా, శ్రేష్టమైన బలిగా మీరు అర్పించబడ్డారు. మీరు లేకపోతే మా జీవితాల్లో అర్థం లేదు. క్షణభంగురమైన ఈ జీవితంలో వీటిని ఎన్నుకొని ఈ లోకాల్లో మీరిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని చిందరబందర చేసుకోకుండా క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించే భాగ్యం వీక్షకులందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థిస్తాం. ఆమేన్. థ్యాంక్ యూ. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.